హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో మనం చేయబోతున్నాము ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. చూడండి ఎంతో క్రిస్పీగా అండ్ జ్యూసీగా తింటుంటే తినే కొద్దీ తినాలి తినాలి అన్నంత టేస్టీగా ఉంటాయండి స్వీట్. జస్ట్ 15-20 మినిట్స్‌లో మనము ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. పిల్లలైనా, పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారండి. నేను చెప్పడం కాదండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకోవాలండి. తీసుకొని ఒక గిన్నె లోపల వేసుకోవాలి. దాంట్లో చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్నంతా కూడా మన చేతితో చక్కగా కలుపుకోవాలండి. సాల్టు, నెయ్యి, ఈ గోధుమ పిండినంతా కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనము ఈ పిండినంతా కలుపుకోవాలి. జస్ట్ మనం గోధుమ పిండి చపాతీ కోసం ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుంటే సరిపోతుందనమాట. మరి పల్చగా కాకుండా, చిక్కగా కాకుండా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 10-15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కొంచెం గోధుమ పిండి వేసుకొని, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనం వంట నూనె వేసుకుంటే అయిపోతుంది. నేను చూపించిన విధంగా ఆయిల్ వేసుకొని, ఈ పిండి ఆయిల్‌ని మొత్తం అంతటిని కూడా ఒక స్పూన్ పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండి ఆయిల్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం కోసం అని చెప్పి ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు పంచదార తీసుకున్నాను నేను. నేను చూపించిన గ్లాసు అంత కొలత అయితే సరిపోతుందండి పంచదార. దాంట్లో గ్లాస్‌కి గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందనమాట. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దలా పిండి పిసుకున్నాం కదండీ! ఇప్పుడు దాన్ని తీసుకొని మళ్ళొకసారి చక్కగా దాన్ని మొత్తాన్నంతా పిసికేసి ఉండలుగా చేసుకోవాలండి. చపాతీకి ఎలా అయితే మనం బౌల్స్ చేసుకుంటాం బాల్స్, ఆ విధంగా ఈ పిండిని కూడాను మనం బాల్స్‌గా చేసుకొని మొత్తం బాల్స్ అన్ని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చపాతీలు చేసినట్టు మనం బాల్స్‌ని గుండ్రంగా చుట్టుకొని, ఇప్పుడు మనము పొడిపిండి పక్కన పెట్టుకోవాలండి. పొడిపిండి వేసుకుంటూ చపాతీల్లాగా మనం చపాతీ స్టిక్ తీసుకొని చపాతీల్లాగా సేమ్ అనమాట మొత్తాన్నంతా పామాలండి. పామి ఒక్కొక్కటి అలా చపాతీలు చేస్తే చపాతీలన్నీ ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలండి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న చపాతీ బాల్స్ అన్నీ కూడాను ఇలాగే సేమ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం బాల్స్ అన్నీ చేసేసుకున్నాం కదండీ! ఇప్పుడు కొంచెము పిండి కిందన ఏసేసి పొడి పిండి వేసి దానిపైన మనం చపాతీ అనేది దానిపైన ఏసేసి చూడండి నేను ఎన్ని చపాతీలు చేసుకున్నానో మొత్తం 6 చపాతీలు చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 6 చపాతీలను కూడాను కింద ఒక చపాతీ వేసుకొని దానిపైన మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండీ! పిండి అండ్ ఆయిల్ కలిపేసి సైడ్‌కి ఇప్పుడు దీనిపైన రాసుకోవాలండి. నేను చూపించిన విధంగా చపాతీ పైన రాసుకొని చపాతీ మీద ఈ ఆయిల్ అండ్ పిండి రాసేసిన తర్వాత ఇప్పుడు ఇంకో చపాతీ తీసుకొచ్చి దానిపైన వేసుకోవాలండి. వేసుకొని సేమ్ యాక్చువల్లీ ఇలాగేనండి స్టెప్ బై స్టెప్ మళ్ళీ దీనిపైన ఆ చపాతీ పిండి తాలూగా ఆయిల్ ఉంది కదండీ! అది రాసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మన దగ్గర ఉన్న చపాతీలన్నీ కూడాను సేమ్ ఇలాగే ఒకదానిపై ఒకటి వేసి లేయర్‌గా రాసుకొని మళ్ళీ ఇంకో చపాతీ వేసి రాసుకొని అలా చేయాలండి మొత్తం అందులో ఉన్న చపాతీలన్నీ కూడాను.
ఇదిగోండి నేనైతే అన్ని లేయర్స్ కూడా అలాగే రాసుకున్నాను. రాసుకొని ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఇలాగ మొత్తం చపాతీలన్నిటిని కలిపేసి కింద నుంచి నేను చూపించిన విధంగా రోల్ చేసుకొని చక్కగా దాన్ని మడతబెట్టి, మళ్ళీ నేను చూపించిన విధంగా మడతబెట్టుకొని మనం దీన్ని చపాతీ కర్రతో ఒకసారి మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలండి. ఇప్పుడు మాత్రం అంటుకుపోతుంది. మనం కొంచెంగా పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా మళ్ళీ చేసుకోవాలి. మరీ పలచన కాకుండా, మరి మందంగా కాకుండా నార్మల్ థిక్‌నెస్ లాగా మనము దీన్ని పాముకోవాలండి. పాముకొని ఇప్పుడు మనం చుట్టూ ఉన్న చూడండి 4 వైపులా కూడా ఒకే మందంగా ఉండేటట్లు చూసుకొని మనం తిక్కోవాలి. ఇప్పుడు సైజ్ ఉంటది కదండీ! అంతగా సైజ్ లేనిది మనము దాన్ని చాక్‌తో తీసి సైడ్‌కి పెట్టుకోవాలండి. మిగతా పార్ట్‌నంతా కూడా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని, చక్కగా ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలాగే మన దగ్గర ఉన్న చపాతీలన్నీ కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని, మన దగ్గర ఇందాక చెప్పానుగా పంచదార అండ్ వాటర్ ఏసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు దాన్ని పాకం కోసం పొయ్యి మీద పెట్టుకోవాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండి జస్ట్ ఓ 5-10 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని, ఈ మొత్తాన్నంతా కలుపుకొని పాకం చెప్పానండి ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుందండి. మరిగిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా జస్ట్ మనం పాకం తీసుకొని మన చేతికి ఇలా చూస్తే మనకి లైట్‌గా అంటినట్టు అనిపిస్తుందండి. చిప్‌చిపాగా అలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ పాకాన్ని సైడ్ పెట్టుకొని, మళ్ళీ మనం ఈ పొయ్యి పైన ఒక కడాయి తీసుకొని పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి. నార్మల్ హీట్ అయితే సరిపోతుందనమాట. ఎక్కువ హీట్ అవ్వడం వల్లే ఏంటంటే ఈ ముక్కలనేది తొందరగా ఏగిపోతాయనమాట. లోపల ఉడకకుండా అందుకని చెప్పేసి ఆయిల్ ఎక్కువ హీట్ కాకుండా నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకొని మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని ఏపుకోవాలనమాట. ఇది కలర్ అనేది చేంజ్ చేసి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం దాన్ని తిరగేసుకుంటూ నెమ్మదిగా ఏపుకోవాలండి. ఇదిగోండి కలర్ చేంజ్ అయిపోయాయి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండీ! ఇప్పుడు మనం దీన్నన్ని స్ట్రైనర్‌లో తీసుకొని కాసేపు పట్టుకుంటే ఆయిల్ అనేది మొత్తం బయటకొచ్చేస్తుందండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆయిల్ ఎక్కువగా ఏం పీల్చదండి. చాలా అంటే చాలా తక్కువ పీలుస్తుందండి. ఇప్పుడు ఈ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం ఆల్రెడీ మళ్ళీ ఇంకా మిగతా ముక్కలున్నాయి కదండీ! అవి కూడా మళ్ళీ ఈ ఆయిల్‌లో అనేది వేసుకోవాలి. వేసుకొని ఇలాగే మన దగ్గర ఉన్న అన్ని ముక్కలను కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలనమాట వాటన్నిటిని కూడాని. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ పాకం అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పాకం ఒకవేళ చల్లారిపోయి ఉంటదనుకోండి, ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మనం దాన్ని కొంచెంగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ ఈ ముక్కలననేది దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఈ పాకం మొత్తం కూడా ఈ ముక్కలకి పట్టేటట్లు కింద నుంచి పైకి, పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని జస్ట్ 1-2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. లేదంటే ముక్కలు బాగా నానిపోతాయన్నమాట. అంత టేస్ట్‌గా ఉండదు. 1-2 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఈ ముక్కల్ని పాకం నుంచి బయటికి తీసేయాలండి. బయటికి తీసేస్తే మనకి
ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ గోధుమ పిండితో చేసే ఈ స్వీట్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందో అది మాటలతో చెప్తే సరిపోదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.